హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీకాంత్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కెనెటిక్ షోరూంలో అయితే ఉన్నాము. సో ఇక్కడ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కెనెటిక్ షోరూమ్ని మొత్తం చూద్దాము, కవర్ చేసి. దీంట్లో ఫస్ట్ ఆటోస్ ఉన్న షోరూమ్, ఎలక్ట్రిక్ ఆటోలు ఉన్న షోరూమ్ వరంగల్లో మనం చూసుకున్నట్లయితే ఓన్లీ కెనెటిక్ గ్రీన్ షోరూమ్ అనమాట. సో ఇక్కడ మనము ఈరోజు రివ్యూ చేయడానికి వచ్చిన బండి అయితే జింగ్ వెహికల్. ఈ వెహికల్ గురించి అయితే మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ షోరూమ్ వచ్చేసి మనకి బాలసముద్రం ప్రెస్ క్లబ్ కింద అయితే ఉంటుంది. ఏదైతే మనకి ఫైర్ స్టేషన్ ఉంటుందో దానికి ఎదురుగా అయితే ఉంటుంది. అండ్ నేను డీటెయిల్స్ అండ్ మిగతా అన్నీ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే అన్నీ కనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది జింగ్ మోడల్ అన్నమాట. ఈ మోడల్లో మనకి 3 కలర్స్ అయితే ఉంటాయి. జింగ్లో రెడ్, బ్లూ అండ్ వైట్ కలర్స్ అయితే ఉంటాయి. అండ్ జూమ్ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది, ఒకసారి అయితే చెక్ అయితే చేయండి. సేమ్ మనకి ఇది కూడా అలాగే ఉంటుంది, కాకపోతే ఇంకా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకి చేంజ్ ఉంటాయి అన్నమాట. సో మీకు సైడ్ లుక్ అయితే ఇలాగ ఉంటుంది జింగ్ వెహికల్ అయితే. ఇక మనం దీని స్పెసిఫికేషన్స్ అన్నీ అండ్ టెస్ట్ డ్రైవ్ కూడా మనము ఈ వీడియోలో అయితే చూద్దాము. అండ్ ఇక మనం ఫ్రంట్ నుంచి మనం చూసుకున్నట్లయితే వెహికల్ అయితే ఇలాగ ఉంటుంది. ఏదైతే మనం డియో స్కూటీస్, ప్లెజర్ స్కూటీస్ ఎలా ఉంటాయో సేమ్ అలాగైతే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ బండి యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకి 160 mm అయితే ఉంటుంది. సో చాలా ఎక్కువ అనమాట ఎలక్ట్రిక్ స్కూటీస్లో. అండ్ చాలా కంఫర్టబుల్గా అయితే ఏ స్పీడ్ బ్రేకర్ వచ్చినా కానీ క్రాస్ అయితే అయిపోతుంది. సో ఇదొకటి మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయము. ఫ్రెండ్స్, మనం బ్యాక్ అండ్ ఫ్రంట్ మనం చూసుకున్నట్లయితే టైర్స్ అయితే మనకి ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తున్నాయి. అండ్ సిఎట్ టైర్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ మనకి డిస్క్ బ్రేక్తో అయితే వస్తుంది. ఇక మనం ఫ్రంట్ సస్పెన్షన్ ఏదైతే ఇది మనం చూసుకున్నట్లయితే మనకి హైడ్రాలిక్ టెలిస్కోప్ సస్పెన్షన్ అయితే మనకైతే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే అయితే స్వింగ్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి దీంట్లో సస్పెన్షన్ కూడా నో ప్రాబ్లం అని మనం చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక మనం మోటార్ చూసుకున్నట్లయితే 250 వాట్ మోటార్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, మనకి హబ్ మోటారు. అండ్ మనకి ప్రొటెక్షన్ గార్డ్స్ అయితే ఇచ్చారు ఇటు అండ్ అటు. అండ్ ఒక హాగర్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఇక్కడ, ఏదైతే మనకి బురదలో వెళ్తున్నప్పుడు కూడా ఏం కాకుండా. ఇదైతే మీకు టోటల్లీ మీకు వాటర్ ప్రూఫ్ అనమాట. ఇక్కడైతే మీకు బ్యాక్ అయితే ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి రిఫ్లెక్టర్స్ కూడా ఇచ్చారు. సో ఇది ఒక మంచి విషయం అని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మనకి ఇక్కడ జింగ్ అని అయితే మనకి గ్రాఫిక్స్ అయితే కనబడుతుంది. గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది మనకి. అండ్ బ్యాక్ కూర్చున్న వాళ్ళకి ఫుట్ రెస్ట్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇది చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఫ్రంట్ కూడా మనకి గ్రాఫిక్స్ అయితే చూడడానికి కనబడుతుంది. ఇక్కడ మనకి జింగ్ అని కనబడుతుంది. అండ్ ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ అని అయితే కనబడుతుంది. అండ్ ఇక మనం ఫ్రంట్లో చూసుకున్నట్లయితే కెనెటిక్ లోగో అయితే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఎంబ్లమ్ అన్నమాట ఇది. సో ఫ్రెండ్స్, మనకైతే ఫ్రంట్ అయితే ఎల్ఈడి ల్యాంప్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ డిఆర్ఎల్ లైట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి నైట్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇండికేటర్స్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ మనం ఇక్కడ మనకి మిర్రర్స్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. సో మిర్రర్స్ కూడా మనకి కంఫర్టబుల్ పొజిషన్లో అయితే ఉంటాయి. అండ్ మనం ఇక బ్యాక్ చూసుకున్నట్లయితే మనకి టెయిల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టెయిల్ ల్యాంప్ అండ్ ఇండికేటర్స్ అయితే మనకి సైడ్ బై సైడ్ ఉన్నాయి. ఇవైతే మనకి ఏదైతే నార్మల్ లైట్స్ ఉంటాయో అవి అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ ఇది టోటల్లీ మీకు గ్రీన్ అనమాట. ఏదైతే మీకు నో రిజిస్ట్రేషన్, నో లైసెన్స్ వెహికల్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే హ్యాండిల్కి హై బీమ్, లో బీమ్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద మనకి ఇండికేటర్ స్విచ్ని అయితే ఇచ్చారు. దాని కింద మనకి హార్న్ స్విచ్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేశారు. సో చాలా లౌడ్గా అయితే ఉంది హార్న్. అండ్ మనం రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ల్యాంప్ ఆఫ్, మీడియం అండ్ హై బీమ్ అంటే మీకు టోటల్ ఎంత పవర్ ఉందో అంత అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు డ్యూయల్ హార్న్ అనమాట. ఇటు కూడా మనకి హార్న్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మోడ్స్ ప్రొవైడ్ చేశారు. ఈ మోడ్స్ వల్లనే అయితే మనకి మైలేజ్ అనేది డిసైడ్ అవుతుంది. అండ్ మన స్పీడ్ అనేది కూడా డిసైడ్ అవుతుంది. అండ్ కన్సోల్ అయితే మనము లాస్ట్లో చూద్దాము, ఎందుకంటే దాని గురించి కొంచెం ఎక్కువ ఉంటుంది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ లాస్ట్లో చేసుకున్నాము. అండ్ ఇక మనం స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు మనకు. ఫ్రంట్ మనకి ఇక్కడ మనం ఏదైనా పెట్టుకోవచ్చు, బాటిల్స్ లాంటివి. అండ్ రైట్ సైడ్ కూడా మనము ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. సో ఛార్జింగ్ పోర్ట్ మనకి కంచి మన మొబైల్ని అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇక దీని పక్కనే మనకైతే కొంచెం స్పేస్ కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకొని ఇక్కడ మొబైల్ని అయితే వేసుకోవచ్చు. అండ్ కీ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తారు. ఆఫ్ అయితే చేశాను, ఇప్పుడు ఆన్ చేశాను. అండ్ కీలోనే మనకి సీట్ అన్లాక్ అయితే ఉంటుంది. ఇలా మనము సేమ్ స్కూటీస్కి ఎలా చేస్తామో అలా చేసినట్లయితే మనకి అన్లాక్ అయితే అవుతుంది. ఇప్పుడు అన్లాక్ అయితే అయ్యింది. అండ్ హ్యాండిల్ లాక్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో చాలా సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఏదైతే మనకి యాంటీ థెఫ్ట్ ఫీచర్ ఉంటుందో అది కూడా ఉంటుంది. ఒకసారి మనం అయితే సీట్ని అయితే ఓపెన్ చేద్దాము. సీట్ని ఇప్పుడు మనం ఓపెన్ చేస్తాము. సో మీకు సీట్ ఓపెన్ చేస్తే అయితే ఇలా ఉంటుంది. అండ్ సీట్లో
మీకు తీసినట్లయితే మీకు బూట్ స్పేస్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. మీకు ఒక బుక్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైడెన్స్ కోసము. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో అయితే ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ని యూజ్ చేసి మనము ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి 3 పిన్ ప్లగ్తో అయితే వస్తుంది. మనం ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎక్కడైతే ఎర్తింగ్ ఉంటుందో అక్కడైతే మనము ఖచ్చితంగా దీన్ని ఈజీగా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే ఇక్కడైతే మనకి బ్రేకర్ని అయితే ప్రొవైడ్ అయితే చేశారు, ఆన్ అండ్ ఆఫ్. ఈ బ్రేకర్ అయితే మనకి చాలా యూజ్ అవుతుంది. ఏదైతే పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉన్నప్పుడు, మనకి ఛార్జింగ్ పెట్టినప్పుడు అయితే ఎక్కువ పవర్ వస్తున్నప్పుడు అయితే మనకి బ్రేకర్ అయితే ఆఫ్ అయితే అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాటరీని అయితే ప్లేస్ చేసుకోవాలి. సో దీన్ని మనం తీసినట్లయితే మనకి బ్యాటరీ అయితే కనబడుతుంది ఇక్కడ. ఇది డిటాచబుల్ బ్యాటరీ అనమాట. దీన్ని 2 వేగా మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఏదైతే వెహికల్లో ఉన్నప్పుడు వెహికల్తో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ బ్యాటరీని కూడా మనం ఇక్కడ నుంచి రిమూవ్ అయితే చేసుకోవచ్చు. సో రిమూవ్ చేసుకున్నప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే మనము ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. దీన్ని డైరెక్ట్ మనం తీసుకెళ్ళవచ్చు ఇంటికైతే. సో దీంట్లో అయితే మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయి బ్యాటరీలో. సో ఈ బ్యాటరీస్లో అయితే మనకి 2 వేరియంట్స్ బ్యాటరీస్ అయితే ఉంటాయి. ఒకటి బిగ్ బ్యాటరీ అనమాట, ఇంకోటి అయితే మనకి స్మాల్ బ్యాటరీ. బిగ్ బ్యాటరీ అయితే మనకి 29 amps అయితే వస్తుంది. ఈ బ్యాటరీతో అయితే మనకైతే 80 to 90 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుంది, ఏదైతే మీరు 3 hours ఛార్జింగ్ పెట్టుకుంటే. ఇక మనం స్మాల్ బ్యాటరీ 22 amps బ్యాటరీ మనం చూసుకున్నట్లయితే మనకి 60 to 70 రేంజ్ అయితే మనము పొందుతామన్నమాట. సో ఈ రేంజెస్ అన్నీ మనకైతే ఫస్ట్ మోడ్ ఉంటుంది కదా, ఫస్ట్ మోడ్లో అయితే వస్తాయి. మనం థర్డ్ మోడ్లో మనం హై స్పీడ్లో వెళ్ళినప్పుడు అయితే మనకి కన్జంప్షన్ అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ బ్యాటరీ కన్జంప్షన్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు రేంజ్ కూడా తగ్గుతుందన్నమాట. మనం హై స్పీడ్ ఎంత ఉన్నది అనేది కూడా మనము చూద్దాము. ఇక ఫ్రెండ్స్, ఈ బండి యొక్క ఛార్జింగ్ టైం వచ్చేసి మనకి 3 hours అన్నమాట. ఇక మనం సీట్ చూసుకున్నట్లయితే కుషన్ అయితే సాఫ్ట్గా ఇచ్చారు మనకి, నో ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. మనం రైడింగ్ చేస్తున్నప్పుడు కూడా ఎంత దూరమైనా మనము దీని మీద వెళ్ళవచ్చు. దీని రేంజ్ ఉన్నంత వరకు మనము ఈజీగా అయితే వెళ్ళవచ్చు. సో మనకి చాలా బాగా అయితే ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూర్చున్న వాళ్ళకి కూడా చాలా బాగా అయితే కంఫర్ట్గా ఉంటుంది. అండ్ నేను రైడింగ్ పొజిషన్ ఎలా ఉంది అనేది కూడా నేను వీడియోలో చూపిస్తాను, టెస్ట్ డ్రైవ్ కూడా చేసి చూపిస్తాను. అండ్ మీకు ఇక్కడ మీకు ఇంకో పోర్ట్ అయితే ఉంటుంది, ఏదైతే మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఓన్లీ వెహికల్తో అయితే ఇలా అయితే మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. వెహికల్తో ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇలా సీట్కి ముందు అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మనం ఛార్జింగ్ అయితే పోర్ట్ని పెట్టేసి అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మనం బ్యాటరీని తీసుకెళ్ళి కూడా మనము ఏదైనా పై ఫ్లోర్లో మనం రెంట్కున్నట్లు లేదా పైన ఉన్నట్లయితే మనం బ్యాటరీని కూడా తీసుకెళ్ళి మనం అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సిన విషయం ఫుడ్ స్పేస్ అనమాట. ఫుడ్ స్పేస్ అయితే చాలా బాగుంటుంది, చాలా వైడ్గా అయితే ఇచ్చారు. కంపేర్ టు స్కూటీస్ చాలా బిగ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే మనం ఎంత పెద్ద బాక్స్ని అయినా పెట్టుకొని అయితే తీసుకెళ్ళవచ్చు. సో అంత పెద్ద స్పేస్ అయితే మనకైతే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారు. ఓకే ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ మనకి ఇంకో బటన్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు, ఏదైతే మనకి పార్కింగ్ స్విచ్ అనమాట. ఈ పార్కింగ్ స్విచ్ గురించి ఇప్పుడు మీకు కన్సోల్లో చెప్పేప్పుడైతే చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బండిని అయితే ఆన్ చేసాము, కన్సోల్ని చూస్తున్నాము. ఇక్కడ గేర్స్ అయితే కనబడుతున్నాయి. సో మనకి సెకండ్ గేర్లో అయితే ఉన్నాము. ఇక్కడ స్పీడ్ అయితే చూపిస్తుంది మనకి ట్రిప్ అయితే చూపిస్తుంది, ఎన్ని కిలోమీటర్లు తిరగామనేది. ఇక మనకి నెక్స్ట్ మనకి చూపించేది అయితే బ్యాటరీ కెపాసిటీ అనమాట. ఇప్పుడు ఫుల్ బ్యాటరీ అయితే ఉంది మనకి. సో ఇది అయిపోయే కొద్దీ మనకైతే ఈ పాయింట్స్ అనేది తగ్గుతాయి అన్నమాట. సో LH ఉంది కదా, మీకు ఇండికేటర్స్ అయితే చూపిస్తుంది మీకు పవర్ తక్కువ ఉన్నప్పుడు. మీకు ఇక్కడే కెనెటిక్ లోగో కూడా మనకి ప్రొవైడ్ అయితే చేశారు. ఇక ఇండికేటర్ నావిగేషన్ అయితే మనకి చూపిస్తుంది. ఇక మనం స్పీడ్ అయితే చెక్ చేద్దాము. ఇప్పుడు ఫస్ట్ మోడ్లో అయితే ఉంది చూడండి, యాక్సిలరేట్ చేస్తున్నాను. సో టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 25 అయితే చూపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ గేర్ షిఫ్ట్ అయింది. సో మనకి 36 అయితే చూపిస్తుంది. ఇక థర్డ్ మోడ్లో చూద్దాం మనము, గేర్ థర్డ్ మనకి 45 అయితే చూపిస్తుంది. సో టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 45 అనమాట. సో దట్ నో లైసెన్స్ అండ్ నో రిజిస్ట్రేషన్ వెహికల్ అనమాట ఇది. దట్స్ వై మనకి 45 స్పీడ్ వరకే ఉంటుంది. ఇక పార్కింగ్ మోడ్ గురించి చూసుకున్నట్లయితే మనం పార్కింగ్ మోడ్లో అయితే పెట్టాము. సో పార్కింగ్ స్విచ్ అయితే నొక్కాను నేను. సో ఇక్కడ మనకి ఒక అలర్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు రేస్ చేస్తాను చూడండి, బండి అయితే మూవ్ అయితే అవ్వదు. నేను యాక్సిలరేట్ చేస్తుంటే బండి అయితే మూవ్ కావట్లేదు. సో ఇది అడ్వాంటేజ్ అనమాట. ఇది మనకి సేఫ్టీ ఫీచర్ అని మనం కూడా చెప్పుకోవచ్చు. మనం ఎక్కడైనా ఆగినప్పుడు బండి ఆన్లో ఉన్నప్పుడు పార్కింగ్ స్విచ్ వచ్చినప్పుడు మనకి ఎవరైనా యాక్సిలరేట్ చేసినా కానీ, చిన్నపిల్లలు వచ్చి యాక్సిలరేట్ చేసినా కానీ మనకైతే బండి అనేది మూవ్ కాదు. సో ఇది చాలా మంచి సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటివి సౌండ్ ఉండవు, ఆన్ అయ్యిందో ఆఫ్ అయ్యిందో తెలియదు కాబట్టి. సో ఇలాంటి ఫీచర్స్ అయితే మనకి చాలా అవసరం అన్నమాట. సో సేమ్ మనం పార్కింగ్ మోడ్ నుంచి బయటికి వెళ్ళాలంటే పార్కింగ్ స్విచ్ని మళ్ళీ వస్తే సరిపోతుంది, మనకి అలర్ట్ అయితే వెళ్ళిపోతుంది.
అండ్ యథావిధిగా మనకి వెళ్ళిపోతుంది స్కూటీ అనేది. ఇక ఫ్రెండ్స్ మనం కీస్ చూసుకున్నట్లయితే మనకి 2 కీస్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ మనకి 2 రిమోట్ కంట్రోల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని ద్వారా అయితే మనము బండి ఆఫ్లో ఉన్నప్పుడు ఆన్ అయితే చేసుకోవచ్చు అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక సేఫ్టీ ఫీచర్ కూడా దీంట్లో ఉంటుంది. అన్లాక్ చేసుకోవచ్చు, లాక్ చేసుకోవచ్చు. మనం పవర్ బటన్ని 2 టైమ్స్ ప్రెస్ చేసినట్లయితే మనకి ఆన్ అయితే అవుతుంది. అండ్ మనము అన్లాక్ నొక్కినట్లయితే మనకి ఆఫ్ అయితే అయిపోతుంది. అన్లాక్ చేసిన తర్వాత మనం లాక్ చేసినట్లయితే వెహికల్ అనేది లాక్ అయితే అయిపోతుంది. ఇక మనం ఎక్కడున్నా కానీ మనము అలారంతో అయితే మనము తెలుసుకోవచ్చు వెహికల్ ఎక్కడ ఉన్నది అనేది. అండ్ లాక్లో ఉంది కదా వెహికల్, మనం అయితే ఒకసారి ఆన్ అయితే చేద్దాము. ఆన్ చేస్తే చూడండి బండి లాక్లో ఉంది. ఇప్పుడు చూడండి అలారం అయితే మోగుతుంది ఆన్ చేసిన తర్వాత. చూడండి, సో ఇది మళ్ళీ ఎవరైనా కీ తీసేస్తేనే మనకి ఆఫ్ అయితే అవుతుంది. లేదంటే మనము అన్లాక్ నొక్కినట్లయితే మనకి బండి అనేది అన్లాక్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మనం కీ పెట్టినట్లయితే మనకి ఆన్ అయితే అవుతుంది ఏ డిస్టర్బెన్స్ లేకుండా. చూడండి, అండ్ ఇక మనం ఆఫ్లో ఉన్నప్పుడైతే బండిని ఎవరైనా మూవ్ చేయడానికి ట్రై చేసినా కూడా మనకైతే బజర్ అయితే మోగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాము. సస్పెన్షన్ ఎలా ఉందో అయితే చూద్దాము అండ్ మిగతాది రైడ్లో అయితే మాట్లాడుకుందాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దీన్ని రైడ్ అయితే చేస్తున్నాము. రైడింగ్లో మనము సస్పెన్షన్ ఎలా ఉంది చూద్దాము అండ్ ఎలా పోతుంది అనేది చూద్దాము. స్పీడ్, యాక్సలరేషన్ కూడా మనము టెస్ట్ అయితే చేద్దాము. రోడ్డు క్రాస్ అవ్వాలి. ఆగన్నయ్య. ఓకే, ఇప్పుడు వెళ్తున్నాం మనం జింగ్ వెహికల్ మీద. అండ్ మిర్రర్స్ కూడా చాలా బాగున్నాయి. పొజిషన్ ఓకే, చాలా బాగుంది మిర్రర్స్ పొజిషన్. వావ్, కంఫర్ట్గా ఉన్నాయి మిర్రర్స్ అయితే. అండ్ 25 లాస్ట్ స్పీడ్ ఫస్ట్ మోడ్లో. ఇక మనం సెకండ్ మోడ్కి షిఫ్ట్ అవుదాం. సో ఇది 36 సెకండ్ మోడ్ టాప్ స్పీడ్. ఓకే, సస్పెన్షన్ కూడా చాలా బాగుంది అండ్ వెహికల్ ఎత్తేయట్లేదు. ఇదైతే నాకు బాగా నచ్చింది. స్కూటీస్ కొన్ని ఎత్తేస్తూ ఉంటాయి. సో సెకండ్ మోడ్ బాగుందని చెప్పుకోవచ్చు. మనం స్కూటీస్లో నార్మల్ స్పీడ్ ఎలా వెళ్తామో ట్రాఫిక్లో సేమ్ అలాగే అయితే ఉంది. 36 స్పీడ్లో అయితే ఉన్నాం ఇప్పుడు మనము. ఫీలింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఏదైనా గల్లీలోకి వెళ్దాం, కొంచెం ఖాళీగా ఉండే గల్లీలోకి. కొంచెం నాయిస్ వస్తుంది బాగా అండ్ మీకు కూడా చాలా నాయిస్ వస్తుంది అనుకుంటున్నాను. చూద్దాం, ఇక్కడ ఒక గల్లీ ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది. కొంచెం గల్లీలోకి వెళ్దాం. సెకండ్ మోడ్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ నార్మల్ స్పీడ్ ఏదైతే మనం ట్రాఫిక్లో ఉంటామో ఆ స్పీడ్. అండ్ ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ మోడ్ మీకు ఏదైతే ఈకో మోడ్ ఉంటుందో దాంట్లో అయితే మీకు పర్ఫెక్ట్ రేంజ్ అయితే వస్తుంది. ఏదైతే మీరు క్లైమ్ చేసుకునేది 80 to 90 అయినా లేదా 60 to 80 అయినా కానివ్వండి, బ్యాటరీ కెపాసిటీలను బట్టేసి మీకు ఓన్లీ ఫస్ట్ మోడ్లో అయితే వస్తుంది. మీకు 25 స్పీడ్ వరకు అయితే వెళ్తుంది ఫస్ట్ దాంట్లో. మీరు హెవీ ట్రాఫిక్ ఉన్న ఏరియాస్లో మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు సేఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ బ్రేక్స్ కూడా డిస్క్ బ్రేక్స్ ఇచ్చేస్తారు మనకు. సో కంఫర్ట్గా ఉంది. అండ్ సస్పెన్షన్ అయితే చాలా బాగుంది. మనం స్కూటీస్లో ఎలాగ ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. చాలా ఎలక్ట్రిక్ స్కూటీస్లో అయితే మనకి సస్పెన్షన్స్ని అయితే స్కిప్ అయితే చేస్తున్నారు. సో దీంట్లో అయితే మనకు ఆ ప్రాబ్లం అయితే లేదు. స్పీడ్ బ్రేకర్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంది. సో చూసే ఉంటారు మీరు, క్రాస్ అయితే చేసాం మనం. ఒకసారి థర్డ్ మోడ్ అండ్ ఒకసారి మనం థర్డ్ మోడ్ని అయితే చూద్దాము. థర్డ్ మోడ్ స్పీడ్ మనకు వచ్చేసి 45. చాలా బాగా వెళ్తుంది అండ్ కంట్రోలింగ్ కూడా చాలా బాగుంది బండిది. చాలా కంట్రోలబుల్గా ఉంది. సో మనం గేర్స్ ఎలా షిఫ్ట్ చేసుకుంటాం అలా షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మనకి థర్డ్లో ఉన్నప్పుడు జలక్ వస్తూ ఉంటుంది. సో అలా రాకూడదు అనుకుంటే మనం సెకండ్ మోడ్లో వెళ్తే చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. థర్డ్ మోడ్ మనకి సప్ అని వెళ్ళిపోతుంది. సో వాయిస్ అయితే క్లియర్గా ఉందని నేను అనుకుంటున్నాను. నాయిస్ అయితే చాలా బాగుంది ఇదివరకు అయితే. సో
సో GoPro లాంటివి మన దగ్గర లేవు కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. సో సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో. సో కంఫర్టబుల్ రైడింగ్ అయితే ఉంది దీని మీద. ఫస్ట్ మోడ్లో అయితే ఉన్నాం ఇప్పుడు. సెకండ్ మోడ్ బాగుందబ్బా. సో ఫ్రెండ్స్, ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అండ్ వీలైతే షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్ అయితే చేయండి. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే అయితే, బట్ డిస్లైక్ చేయకుండా లైక్ చేయడానికి అయితే ట్రై అయితే చేయండి. అండ్ సపోర్ట్ చేసినట్లయితే మంచి మంచి వీడియోస్ తీయడానికి అయితే నాకు ఇన్స్పైరింగ్ అయితే ఉంటుంది. అండ్ మన ఛానల్ కూడా గ్రోత్కి హెల్ప్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, టెస్ట్ డ్రైవ్ చేస్తున్న బండి బాగా ఉంది. సో ఇలాంటి వెహికల్ ఒకటి అయితే ఉంటే చాలా మంచిది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి 3 యూనిట్స్ వరకే మనకి ఛార్జింగ్ కాస్ట్ అయితే పడుతుంది. సో దట్ మనకైతే బిలో 5 రూపీస్ 8 రూపీస్ లోపే మనకి అయిపోతుంది. సో మీకు పెట్రోల్ కాస్ట్ కూడా మీకు చాలా హెవీగా ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ సూపర్ అని చెప్పుకోవచ్చు. పవర్ కన్జంప్షన్ కూడా మీకు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీకు నో ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. చాలా సూపర్ అని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే పెట్రోల్ ధరలు చాలా ఎక్కువైపోయాయి. సో మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకున్నట్లయితే మనకి చాలా చాలా అంటే చాలా మనీ అయితే సేఫ్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది అయితే వీడియో కెనెటిక్ జింగ్ వీడియో అన్నమాట. సో వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ జూమ్ వెహికల్ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది, వెళ్ళైతే చూడండి ఒకసారి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అయితే డిస్క్రిప్షన్లో అన్ని వివరాలు అయితే ఉంటాయి, అక్కడి నుంచి అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వవచ్చు. లేదంటే మీరు దగ్గరలో ఉన్నట్లయితే, వరంగల్లో మీరు దగ్గరలో ఉన్నట్లయితే మీరు డైరెక్ట్ షోరూమ్కి వచ్చి మీరైతే ప్రైజెస్ డీటెయిల్స్ అన్నీ అయితే మీరు కనుక్కోవచ్చు. సో అంతవరకు ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.